అమ్మమ్మ తెనాలి రామకృష్ణ నీ తవ్వురాన్ని పట్టుకుంటాను. అలే తెనాలి రామకృష్ణ ఏమైంది? గోతులు అంటుకున్నావు, ఎవరు పూజ నిన్ను? ఇలాగే నాకు కూడా గూడు ఉండేది. మా రాజు వైద్యుని అడిగితే మట్లో ఉంటే గూడు పోతుందని చెప్పాడు. అయితే గూడు పోయిందా? పోతేనే కదా తెలిసేది. తాగుతాను ఆగు. గూడు పోయిందే. అయ్యా నేను కూడా ఆ గూడుతో చాలా బాధపడుతున్నాను. దయచేసి నన్ను ఈ గోతిలో ఉంచి మట్టి పోసి పుణ్యం కట్టుకోండి అయ్యా. దానికేం భాగ్యం బాగు చదువుతా. తర్వాత నెక్స్ట్ తెనాలి రామకృష్ణ ఏమైపోయాడు? మట్టిలో ఉంటే గూడు పోతుందని చెప్పాడు. గూడు పోయింది, వెళ్ళాడు. నువ్వు మోసపోయావు. పదండి రాజుకాడికి తీసుకొని పోదాం. తెనాలి రామకృష్ణకి గూడు లేదు, తప్పు చేసామని పూడ్చిపెట్టారు. గూడు నాకు తీయ బయటకు అని చెప్పి వాడు బయట చేశారు. నమస్కారాలు రాజువారు, నిన్న చేసిన తప్పుకి నన్ను క్షమించండి. ఎలా తప్పించుకుని వచ్చావు రామలింగ? గూడు వాడి వల్ల తప్పించుకుని రాగలిగానే. నాకు ముందే తెలుసు నువ్వు తప్పించుకుని వస్తావని. నీలాంటి తెలివైన వాళ్ళు నా స్థానంలో ఉండాల్సిందే. ధన్యవాదాలు శ్రీకృష్ణదేవ. ధన్యవాదాలు. ఇప్పుడు గూడికి చూపించారు వాళ్ళకి క్లాస్ అర్థమైందా? తెనాలి రామకృష్ణ తోసుకొని వస్తే పనిష్మెంట్ ఇంటికని చెప్పారు. వాళ్ళని తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. పూడ్చిపెడితే ఎందుకు పూడ్చిపెట్టారు అంటే గూడి నాకు అందుకని పూడ్చిపెట్టారు. అవునా, అయితే ఓపెన్ చేసి చూడు గూడి పోయింది నాకు అని చెప్తే బయట వచ్చేసారు ఆయన. అది తెనాలి రామకృష్ణ అంటేనే తెలియక సార్ పట్టుకున్నా. ఇప్పుడు ఏమైంది? మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఉండదు మాకు సాకిరి. 3వ క్లాస్ నుంచి 9వ క్లాస్ వస్తుంది.